గులివిందల కర్రీ ఆంధ్ర స్టైల్లో టేస్టీగా రావాలంటే ఇలా చేసుకోండి. ఫస్ట్ మన గులివిందల చేపల్ని బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నంగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. అందులో 3 పచ్చిమిరకాయలు చీలికలు వేసుకోవాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం వేసుకోవాలి. వేసుకొని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అందులో మనకి తగినన్ని నీళ్లు పోసుకొని ఆ తర్వాత గరిటె సహాయం లేకుండా దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి దాన్ని మగ్గనివ్వాలి. అంతే అండి, మన గులివిందల ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే.